సూర్యాపేటలో ఉంటాను. మా దగ్గర ఇథనాల్ కంపెనీ రాయిపాడు అనే గ్రామంలో ప్రారంభమైన 2 సంవత్సరాల దాకా కూడా మాకు తెలియదు. ఆ ఊర్లో కూడా అది విత్తనాల కంపెనీ అనేది ప్రచారంలో ఉండడం మూలంగా ఎవరు కూడా ఆ వైపు కూడా ప్రయాణం చేయలేదు. ఆ తర్వాత వస్తున్న పరిణామాలన్నీ కూడా చూస్తున్న సందర్భం లోపల సెర్చ్ చేసినప్పుడు ఇది విత్తనాల కంపెనీ కాదు, ఇథనాల కంపెనీ, ఇది ప్రజలకు హాని కలిగే కంపెనీ అని తెలిసిన తర్వాత అప్పుడు మేము మొదలుపెట్టాము. అయితే అక్కడ మేము ఒక పొలిటికల్ పార్టీగా పోతే ఇబ్బంది అవుతుంది, ఇది మిగతా వాళ్ళ సహకారం రాదు అనుకొని మొట్టమొదలే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో పోతే ఇది ఎక్కువగా ఉపయోగం ఉంటుంది, లేదా స్వచ్ఛంద సంస్థ కానీ లేకపోతే ఇంటలెక్చువల్స్ కానీ ఎవరైనా ఉంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది అనుకొని ప్రయత్నం చేస్తే ఆ అవకాశం ఎవరు మాకు అక్కడ దొరకలేదని అట్లా జాయింట్ యాక్షన్ కమిటీగా మొట్టమొదలు ప్రారంభించిన తర్వాత రెవెన్యూని తీసుకుపోయాము. ఒక అవగాహన కల్పించడానికి రెవెన్యూతో పాటు బండారు లక్ష్మయ్య గారు కూడా వచ్చారు. ఆ తర్వాత అప్పటి నుంచిగా ఆ చుట్టూతలో ఉన్న 10 గ్రామాలను కూడా ప్రతిరోజు పోయి దానివల్ల జరిగే నష్టం గురించి వివరించడం జరిగింది. ప్రారంభంలో బాగానే ఉన్నారంతా. ఆ తర్వాత కాలంలో రెండవ దఫకు వచ్చేసరికి ఏమైందో కానీ ఒక్కొక్కరు రిట్రీట్ అవుతున్న పరిస్థితి ఉంటుంది. మనకంటే ఎక్కువగా అక్కడ కంపెనీ వాళ్ళు ప్రచారం చేశారు. ఒక్కొక్క ఊరికి ఏజెంట్ని పెట్టుకొని మీ ఊరికి ఉద్యోగాలు వస్తున్నాయి, మీ ఊరు డెవలప్ అవుతుంది, ఇలాంటి సందర్భంలో కూడా కొంతమంది మీ కాడికి కావాలని వస్తారేమో కానీ వాళ్ళ మాటలు నమ్మకండి అని వ్యతిరేక ప్రచారం కూడా త్వరలోనే లంఘించుకున్నాం. ఆ సందర్భంగానే మనం మోటివేషన్ చేసి దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని ఒక సందర్భం లోపల మరొక ఊరిలో మళ్ళీ రెవెన్యూతో పాటు ఇప్పుడు వచ్చిన విజయ్ కుమార్ అన్న కూడా తీసుకుపోయి అవగాహన కల్పించాం. ఆ తర్వాత ఇక ఏదో తాడో పేడో తేల్చుకుందామని కంపెనీ దగ్గర టెంట్ వేసి ఇక ఈ రోజు నుంచి రెగ్యులర్గా ప్రతి ఊరు నుంచి ఒకరు వచ్చి ఇక్కడ కూర్చోవాలనుకుని నిర్ణయం చేసి టెంట్ కాడికి పోయేసరికనే మేమున్నంత కాడికంటే ఎక్కువ మంది పోలీసులు వచ్చారు అక్కడికి. మేము కంపెనీ దగ్గర వేయట్లేము, రోడ్డు మీద టెంట్ వేస్తామన్నా కూడా రోడ్డు మీద కూడా వేయడానికి వీల్లేదు అని టెంట్ గుంజేశారు. అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ తీసుకుపోయారు. మంచి పొలాల సీజన్ అప్పుడు రైతులంతా కూడా భయపడ్డారు. ఆ తర్వాత కొంతకాలం ఆగిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తే అప్పటికి ఆ లోకల్ ఎమ్మెల్యే ఉత్తమ పద్మావతి గారు వచ్చారు. మీకు అందరికీ ఉద్యోగాలతో ఎవ్వరు కూడా ఆ ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు వస్తున్నారు, మీరు వాళ్ళ వెనకాల ఎందుకు పోతున్నారు మీరు అని చెప్పిన అందరూ బ్యాక్ అయ్యారు. అంటే దీన్ని ఎట్లా ముందు తీసుకుపోవాలి, దీన్ని ఏం ప్రయత్నం చేయాలనుకుని ఇదంతా జరుగుతున్న సందర్భం లోపలనే సూర్యాపేటకు 10 కిలోమీటర్ల దూరంగానే పెనుబాడు మండల కేంద్రంలో ఇప్పుడు ఈ ఫ్యాక్టరీనేమో ఒక 2-3 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది ఊరికి. ఇంకోటి 1/2 కిలోమీటర్ దూరంలో ఇంకో ఫ్యాక్టరీ వచ్చారు. అది సగం అయిపోయింది, ఇది ఇప్పుడే ప్రారంభంలో ఉన్నది, ఇప్పుడనే ఇక్కడికి రండి అని నేను అందరికీ అన్ని పార్టీల వారికి దాదాపుగా మిగతా వాళ్ళకి ప్రజాస్వామికవాదులు కూడా చెప్పాను. అక్కడ ఒక చర్చ ఏమొచ్చాదంటే అది దళితునికి వచ్చిందండి, మీరు అక్కడ కూడా పోతారా అని. అరే ఇప్పటికే 2-3 పెట్రోల్ బంకులు ఉన్నాయి, బాగానే ఉన్నారు, దళితులు ఏంటంటే అక్కడ విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉంటుంది, ప్రజల ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నది కదా అని అంటే దాని గురించి కూడా వరాలు చూసుకోబడుతుంది. ఎట్లా దీన్ని చేయాలని సంఘర్షణ పడుతున్న సందర్భంలో పట్టిన ఇది మా పార్టీలో కూడా దాదాపుగా ఒక 6 నెలల బాగా చర్చ జరిగిన తర్వాత ఒక 5 తోటి ప్రతినిధి బృందంగా రాష్ట్రంలో పోయి ఇప్పుడు చిత్తనూరు ఫ్యాక్టరీ నడుస్తున్నది కాబట్టి అక్కడ దుష్ఫలితాలు ఏమున్నాయో సర్వే చేయాలని పంపించిన తర్వాత 5 తోటి లాస్ట్ మంత్ మేము చిత్తనూరు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళామండి. మొట్టమొదటిగానే లక్ష్మయ్య గారు ఊరు ఎక్లాస్పురం వెళ్ళాము. వాళ్ళు ఇంతకుముందు మళ్ళీ చెప్పినట్టు మల్లేస్తోటి మాట్లాడాము మేము. తను చెప్పిన దాంట్లో కూడా వాడు మర్చిపోయాడు. ఆ ఊరిలో గతంలో 40 నుంచి 50 లక్షలు అమ్మిన భూమి విలువ ఇవాళ 20 లక్షల మీద కూడా కొనే దిక్కు లేదు అని. ఆ ఊరికి పక్కనే కర్ణాటక నుంచి కూలీలు 100 మంది వచ్చి పత్తి బాగా వేస్తారు, కూలికి వచ్చే వాళ్ళట. ఆ వాసన మూలంగా ఇప్పుడు మీ ఊరికి వస్తే మాకు జబ్బులు వస్తున్నాయి, ఇచ్చే కూలి కూడా మాకేమిటి సరిపోతే మేము హాస్పిటల్లో పడతామని కూలీలు ఆ ఊరికి రాకుండా అయిపోయారట. ఒక అభద్రతా భావంతో ఒక 10 మందితో మేము మాట్లాడితే 10 మంది కూడా ఒక అభద్రతా భావంతో చూస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే తొలకరిలో రైతు వర్షాల కొరకు ఆకాశం గురించి చూసినట్టు వాళ్ళు కూడా ఈ ఫ్యాక్టరీ మూతపడడానికి ఏం అవకాశం ఉంటుందా, ఎవరు వస్తే దీన్ని ఎట్లా బంద్ చేయడానికి అవకాశం ఉంటుందా, మా పోరాటాన్ని ఎట్లా కొనసాగించాలన్న భావనతోటి వాళ్ళు ఎదురు చూస్తున్న ఆశతోటి చూస్తున్న పరిస్థితి కూడా మాకు అనిపించింది. అక్కడి నుంచి పక్కనే చిత్తనూరు పోయాం, అక్కడి వాళ్ళని కలిస్తే కూడా అదే పరిస్థితి. ఆ నుంచి పక్కనే జిన్నారం పోయాం, అక్కడికి పోయిన తర్వాత వాసన మాకు కూడా అందాలి. అదిగో అన్న ఇప్పుడే పగలే వదిలారు చూడు వాసన అంటే అది పీలుస్తుంటే మాకు కూడా అది పగలే అంటే 3 గంటల 3:30 4 గంటల టైంలో
అంటే ఒక భయంకరమైన వాసన లెక్క వస్తుంది. అంటే అక్కడి 3 గ్రామాల ప్రజలు కూడా ఒక భద్రాభావంతో ఉండడమే కాకుండా ఇక మేము ఉండడం కాదు, ఇక్కడ చావడానికే సిద్ధంగా అయి ఉండాలి, లేకుంటే అప్పటికే ఒక 3-4 గ్రామాల ప్రజలు వెళ్ళిపోయినట్టు కూడా చెప్పారు. అంటే ఈ జబ్బులతో బ్రతకడం కంటే వెళ్ళిపోవడమో, కానీ ప్రత్యామ్నాయం కూడా ఏం లేదు, మేమేం చేయాలని ఒక అభద్రతా భావంతో ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంటుంది. ఇంతకుముందు బాబురావు గారు చెప్పినట్టు ఆ రిపోర్ట్ అంతా మేము తయారు చేశాము, రేపు వాతావరణ కాలుష్య మండలికి కూడా మేము ఇస్తున్నాము. అట్లాగే దానికి సంబంధించి ఎవరిని కలవాలి, ఎట్లా కలవాలో ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఆ వైపుగానే దీన్ని నివారించడానికి ఇంతకుముందు మనం అనుకున్నట్టు అభివృద్ధి నమూనా అనేది ఎక్కడైనా కూడా అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం మాట్లాడే మాట, అధికారులకు వచ్చిన తర్వాత మాత్రం దాని గురించి మాట్లాడరు. ఎవరు అధికారులకు రావడానికి ప్రయత్నం జరిగేది మొట్టమొదటి కూడా ఈ రాష్ట్రాన్ని పాలన వాళ్ళు దివాలా దీపించారు. ఇంత ముందున్న వాళ్ళు అభివృద్ధి లేకుండా చేశారు, మేము అభివృద్ధిలోనికి వచ్చిన తర్వాత చేస్తామంటారు. అధికారులకు వచ్చిన తర్వాత మాత్రం ఏ భూసేకరణ 2013 భూసేకరణ కానీ ఏ భూసేకరణకు వాళ్ళకు గుర్తు రాదు, ఏది గుర్తు కాదు. కానీ వచ్చే ప్రతి ఒక్కడి మాత్రం అపరంగా లాగడానికి ప్రయత్నం ఉంటుంది, హింసించడానికి అవసరం ఉంటుంది. ఎవరైతే మాట్లాడుతారో ఆ మాట్లాడే వాళ్ళని లోపడేయడానికి ప్రయత్నం. ఈ సందర్భంగానే 1-2 సార్లు ఏఎస్పీ గారు కూడా పిలిపించి ఎందుకు దీన్ని లీడ్ చేస్తున్నావు, నువ్వు ఇంతగానం చేయాల్సిన అవసరం ఏమున్నది, అవసరం లేదు కదా, దీనివల్ల లాభాలు ఉన్నాయి కదా అంటే నేను 2-3 ఉదాహరణలు చెప్పాను. ఇలా వాతావరణ కాలుష్యంలో మీరు చెప్తున్నారు కదా, దానికి ఎవరు బాధ్యులు, పొగగొట్టం ఆయన 200 ఫీట్లు పెడతా అన్నాడు. 200 ఫీట్లు పెట్టినా కూడా ఆకాశంలోకి పోతుంది కదా, అది ఎక్కడికి పోతుంది అది అంటే ఇలా మిల్లులలో ఉన్నాయి కదా, మిల్లులలో కూడా పొగ వెళ్తుంది కదా, అది కాదా మీకు అన్నాడు. అంటే ఇలా వాళ్ళు దాదాపుగా అధికారులను కొంటున్నారు, ఎమ్మెల్యేలను కొంటున్నారు, అందరినీ కొంటున్నారు. కాబట్టి ఏ ఒక్కరు కూడా అందులో భాగస్వామ్యం వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇలా ఆగే పరిస్థితి లేక దీన్ని ముందుకు తీసుకుపోవాలి, ఇంకెట్లా అని నేను నిరంతరం కూడా రవీణతో కొత్త కొట్లాడుతుంటా. మాకు కొన్ని సజెషన్ చేయండి, మేము ఇంకా దీనికి వ్యతిరేకంగా మేము ఎట్లా పోవాలని. లాస్ట్ అపాయింట్గా మా పీడిఎస్ గ్రామాలకు తరలండి కార్యక్రమం కూడా రేపు 20వ తారీఖు నుంచి 25 దాకా ఆ ఇతనాల కంపెనీ చుట్టూతలనే మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయడానికి మా విద్యార్థులకు కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా వీలైన మేరకు మళ్ళీ ప్రజల దగ్గరికి పోయి ప్రజలు కూడడానికి మా ప్రయత్నంగా కొనసాగిస్తామని చెప్తూ ముగిస్తాం.